అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ ప్రోమో లేటెస్ట్. సరే, దీని గురించి మాట్లాడుకోబోయే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బిగ్ బాస్ అందరికీ చాలా వెయిటింగ్లో ఉన్న ప్రోగ్రాం. చాలా ఎక్కువ మంది యూత్ అంతా కూడా ఈ ప్రోగ్రాం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బిగ్ బాస్ 8 టీము దీనికి హైప్ కూడా బాగానే క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ బజ్ వచ్చింది, మంచి బజ్ వచ్చింది. ఫస్ట్ ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారో నాగార్జున గారు ఒక కామెడియన్ తోటి రిలీజ్ చేశారో అది బాగానే ఉంది, పర్వాలేదు అన్న టాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఒక సాంగ్ తోటి బిగ్ బాస్ 8 టీం ముందుకు రావడం జరిగింది ప్రోమోని. ఇది అందరికీ బాగా నచ్చింది, సూపర్గా ఉంది, అందరికీ యూత్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంది. అందులో కొంత కామెడీ ఉంది, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ ప్రోమో చూస్తేనే తప్పకుండా అసలు ఈ ప్రోగ్రాం చూడాలి అనిపించేలాగా ఇప్పుడు సాంగ్ తోటి రిలీజ్ చేసిన ప్రోమో చాలా బాగుంది. చివరిలో ఇచ్చిన ట్విస్ట్, కమెడియన్ ఎవరు అతను చివరికి నాకు కొంత స్పేస్ కావాలి, నాకు కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే చివరికి ఎడారిలో పడేయడం ఏదైతే ఉందో అది కూడా అంటే ఎప్పుడైనా సరే ఒక ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఒక ప్రోమో మనం చేసామంటే మనం చెప్పదలుచుకున్న విషయం ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు ఆ విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఆ ఇంట్రెస్టింగ్గా చెప్పడంలో ఖచ్చితంగా బిగ్ బాస్ 8 టీం సక్సెస్ అయింది. ఆ సాంగ్లో వచ్చిన స్టెప్స్ కానీ నాగార్జున గారు అటు ఒక 5 మంది ఇటు ఒక 5 మంది అమ్మాయిలు పెట్టుకుని ఆ స్టెప్స్ వేయటం కానీ, కొరియోగ్రఫీ కూడా బాగుంది. వెనకాల మ్యూజిక్కి తగ్గట్టు పాటకి తగ్గట్టు కొరియోగ్రఫీ కూడా నీట్గా ఉంది. అలాగే దాంట్లో కామెడీని కూడా అదే సాంగ్లో కామెడీని పెట్టారు, ఎంటర్టైన్మెంట్ పెట్టారు. దానివల్ల అందరికీ నచ్చింది ఈ ప్రోమో. సో దీనివల్ల అసలు ఇంకా ఎప్పుడెప్పుడు వచ్చేస్తుంది చూద్దామని చెప్పి యూత్ అంతా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు గతంలో మనం కొన్ని చెప్పాం పేర్లు, 30 పేర్లు చెప్పాం. ఇంకా వాటికి తోడు ఇంకా కొత్తగా యాడ్ అవుతున్నాయి. సనా పేరు యాడ్ అయింది, ఇంకా అట్లాగే కొంతమంది పేర్లు ఎప్పటికప్పుడు యాడ్ అవుతున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబ్లో వచ్చేవన్నీ కూడా ఏది ఫైనల్ కాదు. లాస్ట్ వాళ్ళు జస్ట్ ఒక 3 to 4 డేస్ ముందు బయటకు వస్తాయి, అలాంటి పేర్లే ఫైనల్ అవుతాయి తప్ప ఆల్మోస్ట్ అందులో కూడా కొన్ని ఒరిజినల్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి. సో అందువల్ల ఏ పేర్లు వచ్చినా కూడా ఇవే ఫైనల్ అంటానికి లేదు. సో అందువల్ల అయినా కూడా అలా ఉంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్ని పేర్లు ముందే తెలిసిపోతే పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. కొన్ని పేర్లు ఎవరు ఊహించని పేర్లు కనుక వస్తే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఆ సీక్రెసీని కూడా బిగ్ బాస్ 8 టీం బాగానే మెయింటైన్ చేస్తుంది. రకరకాల వాళ్ళే కొంతమంది పేర్లు కావాలని ఫేక్ పేర్లు రిలీజ్ చేస్తున్నారా ఏదన్నా కానీ మొత్తానికి దాదాపు 30 నుంచి 40 పేర్లు ప్రచారంలోకి వచ్చేసినాయి. అందులో సగం పేర్లు కూడా సగం మంది కూడా అక్కడ ఉండడానికి ఉండదు. సో అందువల్ల ఎనీవే మొత్తానికి ఆ పేర్లు కూడా ఇంట్రెస్టింగ్ పేర్లే ఉంటాయి. కాకపోతే సమస్య ఏంటంటే ఇందులో అందరూ ఎంతసేపు యూట్యూబర్లు లేదంటే రాంగ్ వేలో నెగిటివ్ ప్రోపగండాతో ఉన్నవాళ్ళు ఇలాంటి పేర్లు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో ఒకలాగా ఏదో న్యూస్లోకి వచ్చిన ప్రతి వాడిని కూడా తీసుకొచ్చి అక్కడ డస్ట్బిన్ లాగా చేస్తారేమో అని భయం ఒకటి అందరికీ ఉంది. ఈ మొత్తం అంతా కూడా నెగిటివ్ ఇమేజ్ ఉన్న వాళ్ళందరినీ, ఏదో వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారా లేకపోతే వాళ్ళకి నెగిటివ్ ఇమేజ్ ఉందా దీన్ని తీసుకొచ్చి అంత చెత్త చెదారం అంత బ్యాచ్ అందరినీ కూడా తీసుకొచ్చి అందులో పడేస్తారా? అబ్బాస్ పేరు ఒకటి వినబడింది మొన్నటిదాకా, మరి అబ్బాస్ వస్తాడా? ఇంకా ఎవరెవరు వస్తారు? ఈ సినిమా ఆర్టిస్టుల విషయంలో కూడా పేర్లు చాలా వరకు రకరకాల పేర్లు మారుతున్నాయి. సో ఏదైనా కూడా కొంత వరకు అసలు ఈ బజ్ని క్రియేట్ చేయడం కోసం బిగ్ బాస్ టీమే ఫేక్ పేర్లు కూడా ప్రచారంలోకి తీసుకుని వస్తున్నట్టుంది. ఎనీవే ఆ తీసుకురావడం వల్ల కూడా ఆ పేర్ల మీద చర్చ అంతా జరుగుతోంది, యూత్లో చర్చ జరుగుతోంది. వాడు కాదంట వీళ్ళంట, వీళ్ళు కాదంట వాళ్ళంట, ఆ అమ్మాయి వస్తుందంట లేదా ఈ అబ్బాయి వస్తున్నాడంట, ఇలా రకరకాల పేర్లు అన్నీ వినపడుతున్నాయి. సో ఫైనల్గా ఏం చేస్తారనేది మనం చూడాలి. ఓవరాల్గా బిగ్ బాస్ 8 అనేది గతంలో లాగా కాకుండా మంచి బజ్ని క్రియేట్ చేసింది. గతంలో అసలు లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా ఎంతగా అనిపించలేదు. అంతకుముందు 6 అయితే అసలు మరీ ఘోరంగా ఉంది. 6 అయితే అసలు మరీ ఘోరం, అసలు దాన్ని ఎవడు పట్టించుకోలేదు.
7 ఓకే. ఎందుకంటే ఆ శివాజీ వల్ల ఆ రైతు అనే కుర్రాడు ఒకడు రావడం వల్ల ఇట్లాంటి వాటి వల్ల కొద్దిగా పర్వాలేదు అనిపించింది. కానీ అబ్బా భలే ఉందిరా అనిపించే స్థాయిలో లేదు లాస్ట్ టైం కూడా వాస్తవంగా చెప్పుకోవాలంటే. కానీ ఈసారి రావడం మంచి బస్సు తోటి వస్తుంది బిగ్ బాస్ 8 అనేది. దీంట్లో కంటెస్టెంట్స్ కూడా 4-5 మంచి కంటెస్టెంట్స్ కనబడుతున్నారు. వాళ్ళు కనుక సరిగ్గా ఆడితే ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఓవరాల్గా. అంతే తప్ప స్కిన్ షోలు చేసే వాళ్ళ వల్ల లేదా ఊరికే కాంట్రవర్సీలు క్రియేట్ చేసే వాళ్ళ వల్ల ఎప్పుడూ కూడా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఈ విషయం బిగ్ బాస్ టీం గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఎనీవే, కాకపోతే ఓవరాల్గా ఈ ప్రోగ్రాంలో ఏదన్నా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా లేదంటే భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా కార్యక్రమాలు కనుక అందులో జరిగితే, లేదంటే అలాంటి పోటీలు ఏమన్నా పెడితే, లేదంటే ఆ విధంగా అందులో కంటెస్టెంట్లు బిహేవ్ చేసేలాగా కనుక బిగ్ బాస్ టీం కనుక ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తే మాత్రం ఖచ్చితంగా విమర్శల పాలవుతుంది. అట్లా కాకుండా ఎంటర్టైన్మెంట్, హాస్యము, లేదంటే మిగతా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాంట్రవర్సీతోనే సక్సెస్ అవుదామని అనుకుంటే మాత్రం పొరపాటు. అలా కాంట్రవర్సీతో అయితే ప్రతిసారి సక్సెస్ అవ్వాలి. కొన్నిసార్లు సక్సెస్ కాకపోవడం కారణం ఏంటంటే ఏమి అసలు ఆడటం తెలియని వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఏదో కబుర్లాడుకుంటూ కూర్చొని వీళ్ళు ఏమైనా గేమ్లు ఇచ్చినా కూడా ఆ గేమ్లో సరిగా పార్టిసిపేట్ చేయకుండా ఉండడం వల్ల ఫ్లాప్ అవటం జరుగుతుంది. మరి ఈసారి సక్సెస్ అవుతుందా, హిట్ అవుతుందా అనేది రాబోయే రోజులు తెలుస్తుంది. బట్ ప్రోమో వరకు అయితే మాత్రం అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంది.